వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాముపహన్యామి మా ప్రజా. తాత్పర్యం: నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవజాతికి శాంతి లేకుండా అవుతుంది. శ్రీకృష్ణుడు భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు ఆయన రాజవీరుల కుటుంబీకునిగా సమాజంలో అన్ని విధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని మిగతా జనులు ఆయన చేసినట్లే చేయ ప్రారంభిస్తారు. శ్రీకృష్ణుడు వేదవిహిత కర్మలను నిర్వర్తించకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి శ్రీకృష్ణుడు దానికి దోషుడు అనబడతాడు. ఈ విధంగా తను చేయవలసిన విధులను చేయకపోతే సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. అదేవిధంగా అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని ప్రపంచ ప్రఖ్యాతి నొందాడు. అతను ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే తన ధర్మబద్ధమైన కర్తవ్యంను నెరవేర్చకపోతే ఎంతోమంది ఉన్నతమైన ఇతర వీరులు యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యంను విడిచిపెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతను నాశనం చేసి ధర్మాత్ములు అమాయకులు అయిన ప్రజల వినాశనానికి కారకమవుతుంది. అందుకే సమస్త మానవ జాతి కళ్యాణం కోసం తన వేదవిహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చజెబుతున్నాడు. Meaning of the shloka is: if I cease to perform prescribed actions, all these worlds would perish. I would be responsible for the pandemonium that would prevail and would thereby destroy the peace of the human race. When Sri Krishna appeared on the earth, seemingly as a human being, he conducted himself in all ways and manners as appropriate for his position in society, as a member of the royal warrior class. If he had acted otherwise, other human beings would begin to imitate him, thinking that they must copy the conduct of the worthy son of the righteous King Vasudeva. Had Sri Krishna failed to perform Vedic duties, human beings following his example would be led away from the discipline of karma into a state of chaos. This would have been a very serious offense, and Lord Krishna would be considered at fault. Thus he explains to Arjuna that if he did not fulfill his occupational duties, it would cause pandemonium in the society. Similarly, Arjuna was world famous for being undefeated in battle and was the brother of the virtuous King Yudhishthira. If Arjuna refused to fulfill his duty to protect Dharma, then many other worthy and noble warriors could follow his example and also renounce their prescribed duty of protecting righteousness. This would bring destruction to the world balance and the rout of innocent and virtuous people. Thus, for the benefit of the entire human race and the welfare of the world, Sri Krishna coaxed Arjuna not to neglect performing his prescribed Vedic activities. Om Namo Bhagavate Vasudevaya.